తెలుగు జాతికి కళంకంగా మారిన రాజకీయం, తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే కుట్రలు, తెలుగు జాతి నిద్రలో కూడా ఉలిక్కిపడే దగాకోరుతనం. ఇలా చెప్పుకుంటూ పోతే దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వచ్చిన ఘనకార్యాల గురించి చాలానే చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగు జాతిని దాటుకుని యావత్ హిందూ సమాజమే ఆగ్రహంగా ఊగిపోయేలా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీదే కుట్ర చేసే హీనస్థితికి సైతం దిగజారిపోయారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసి చంద్రబాబు చేస్తోన్న నీచ రాజకీయం చూసి దేశమంతా చీకొడుతోంది. నోరు తెరిస్తే అబద్ధం, పాలన అబద్ధం, రాజకీయం అబద్ధం, నవ్వు అబద్ధం, నడత అబద్ధం, హామీ అబద్ధం, ఆయన ఇచ్చే అభయం అబద్ధం. తన కుట్రలు బయటపడి ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా సరికొత్త అబద్ధంతో ప్రజల ముందు రోత రాజకీయాలు చేయగల అసత్య హరిశ్చంద్రుడు చంద్రబాబు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అది నోరా, అబద్ధాల స్టోరా. చంద్రబాబు రాజకీయం చూసినా, పాలన చూసినా, ప్రసంగం విన్నా అందరికీ వచ్చే సందేహం అదే. చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు మాత్రమే కాదు, రాజకీయాలు, పరిపాలన కూడా అబద్ధాల పునాదుల మీదే సాగుతుంది. చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు, చేస్తున్న అక్రమాలను దాచేయడానికి అబద్ధాలు. ఈ అబద్ధాల చంద్రాన్ని అదిరిందయ్యా చంద్రం అంటూ గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా రోత రాతలు అబద్ధం. నాలుక మడత పెట్టడంలో చంద్రబాబు చాకచక్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఆ చాకచక్యం 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని వెక్కిరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి ఆమడ దూరం చేస్తోంది. దాంతోపాటు హిందూ సమాజం హృదయాలను గాయపరుస్తోంది. అయినా ఆ అబద్ధాల పునాదుల మీద కొత్త కుట్రలకు చంద్రబాబు కూత పెడుతూనే ఉన్నారు. ప్రజలను ఎన్నిసార్లైనా మోసం చేయవచ్చు అని తన మీద తనకు అపారమైన నమ్మకం చంద్రబాబుకి. అందుకే ఎల్లప్పుడూ అబద్ధాలనే చెప్పటానికి చంద్రబాబు తహతహలాడుతూ ఉంటారు. ప్రజా సంక్షేమం అంటే తొలి నుంచి ఏవగింపు భావాన్ని ప్రదర్శించే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి, తన పాలనలోని అసమర్థతని దాచిపెట్టడానికి, తాము చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని కప్పిపుచ్చుకోవటానికి పచ్చి అబద్ధాలను చెప్తూ వస్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే అప్పు అన్నట్లుగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. ప్రజలను ఏమార్చటం, అందుకోసం అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, కుట్రలు పన్నటం, అవసరమైతే సినిమాలను తలపించేలా సరికొత్త డ్రామాలకు తెరతీయటం, అన్నింటికీ పునాది అబద్ధాలే. చివరకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతనే అపహాస్యం చేసే స్థాయిలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని హిందూ సమాజం మొత్తం ఆగ్రహంతో రగిలిపోయింది. పచ్చి అబద్ధాలతో పన్నాగాలు పనటం మాత్రమే కాదు, అడ్డంగా ప్రజలకు దొరికిపోయిన తర్వాత కూడా తప్పొప్పుకోకుండా నేను నిప్పుని అంటూ బిల్డప్ ఇస్తూ సరికొత్త అబద్ధాలతో, సరికొత్త కుట్రలతో కూత పెట్టడం చంద్రబాబు మార్క్ రాజకీయం. తిరుమల లడ్డూ మీద చంద్రబాబు కక్కిన విషం ఇంకా హిందూ సమాజం మొత్తాన్ని తీవ్రంగా బాధిస్తూనే ఉంది. తన స్వార్థ రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు చేయటం, దేవదేవుడి పవిత్రత మీదే అబద్ధాలు చెప్పటం చంద్రబాబుకు కొత్తేం కాదు. గతంలోనూ వైఎస్ఆర్ని దొంగదెబ్బ తీయటానికి వెంకటేశ్వర స్వామి మీదే కుట్రలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రజల హృదయాలను గెలుచుకోవటం చేతకాని చంద్రబాబు నాడు కూడా ప్రజలను మభ్యపెడుతూ తిరుమల అంటే 7 కొండలు కాదు 2 కొండలే అని వైఎస్ఆర్ అన్నట్లుగా ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలకు రోత రాతలతో కూత పెట్టే ఎల్లో మీడియా అదే పనిగా ఈ కుట్రని అసత్య కథనాలతో ముందుకు తీసుకువెళ్లింది. మురళీమోహన్ లాంటి పచ్చముఠా సభ్యులైతే వీలున్న ప్రతి చోట తిరుమలని 2 కొండలకే వైఎస్ఆర్ పరిమితం చేసే కుట్ర చేశారంటూ పచ్చ అబద్ధాలు చెప్పారు. కానీ అసలు తిరుమల 7 కొండలు మొత్తం దేవదేవుడివే అని జీవోలు తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవోని ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు.
ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూశారుగా చంద్రబాబు రాక్షసత్వం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామివే అని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 747, 746లను రద్దు చేస్తానని పబ్లిక్ గా కూసిన చంద్రబాబే తిరిగి వైఎస్ఆర్ మీద ఇన్నాళ్లు విషం కక్కుతూ వచ్చారు. ఇప్పుడు అడ్డంగా ప్రజలకు దొరికిపోయారు. మరి ఇప్పుడేం చేయాలి? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి కనీసం ఆ పదవి హుందాతనాన్ని కాపాడటానికైనా తప్పైపోయిందని ఒప్పుకోవాలి. కానీ ఆయన చంద్రబాబు తప్పులు ఒప్పుకోవటం, అందరూ మెచ్చేలా నడుచుకోవటం చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. అందుకే నిస్సిగ్గుగా నిండు అసెంబ్లీలో నాలుక మడత పెట్టేశారు. అసలు 7 కొండలు తిరుమలవే అని వైఎస్ఆర్ తీసుకువచ్చిన జీవోలను నేనెక్కడ రద్దు చేస్తానన్నాను అంటూ మరో అబద్ధం ఆడేశారు. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్లు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజల్ని వేరు చేయాలి. ఈ కుట్ర ఈనాటిది కాదు. కానీ అటు చంద్రబాబు కానీ, పచ్చ ముఠా కానీ, ఎల్లో మీడియా కానీ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది సాధ్యం కాకపోవడంతో రకరకాల కోణాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు చంద్రముఠా తెరతీసింది. తిరుమల లడ్డూ మీద కుట్ర కానీ, వైఎస్ఆర్ తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అన్నారన్న కుట్ర కూడా అందులో భాగమే. అవన్నీ విఫలం కావడంతో చివరకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె మీద కూడా విషం కక్కటానికి చంద్రబాబు వెనకాడలేదు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి, అది కూడా అసెంబ్లీలో ఉండి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ రెడ్డి డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. విన్నారుగా, అసలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అంశమే కాదిది. పైగా ఇది పచ్చి అబద్ధం. తిరుమల లడ్డూ మీద కుట్ర చేయటమే కాదు, తిరుమల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ని అత్యధిక ధరలకి ఇందాపూర్కి కట్టపెట్టి ఆ దేవదేవుడి సొమ్మునే కాజేయటానికి పచ్చముఠ పెద్ద పన్నాగమే పన్నింది. ఈ అంశాలపై నిత్యం చంద్రముఠాని భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులతో కడుగుతూ ఉండటంతో ఇక తప్పదని రంగంలోకి దిగిన చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడేశారు. మరి నిజం ఏంటో మీరే చూడండి. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అవసరానికొక అబద్ధం అన్నది సామాన్య ప్రజల పాలసీ. అనుక్షణం అబద్ధం, అనునిత్యం అబద్ధం అన్నది చంద్రబాబు కుట్ర పాలసీ. ఆ అబద్ధాల మాటున అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను ఎన్నిసార్లు మోసం చేశారో చంద్రబాబు. సూపర్ 6 కేంద్రంగా చంద్రబాబు పొడిచిన వెన్నుపోటునైతే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మరిచిపోలేదు. నిరుద్యోగికి నెలకు 3,000, ఆడబిడ్డకి నెలకి 1,500, రైతన్నకి ఏడాదికి 20,000. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడేశారు. ఆడబిడ్డ నిధి నెలకు 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. నెల మొదటి తారీఖున మీ అకౌంట్ కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అయిపోయింది. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవటం మాత్రమే కాదు, వెక్కిరించటం కూడా అయిపోయింది. ఇదిగో ఇలా చూడండి, ఏం ఘనకార్యం చేశారని ఈ హడావుడు అనుకుంటున్నారా? సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేశామని, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని
6 నెలల క్రితమే ఈ విజయోత్సవాలు కూడా చేసేసుకుని 5.5 కోట్ల మంది ప్రజలను వెక్కిరించేసింది చంద్రముఠ. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని, ఏపీకి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని దిక్కుమాలిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను ఏమార్చడానికి చూశారు. అది సాధ్యం కాకపోవటంతో ఒకానొక సందర్భంలో అనుకోకుండా నిజం కక్కేశారు అచ్చెన్నాయుడు. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి? నిజం చెబితే చంద్రబాబు తల 1000 ముక్కలవుతుందని మునిశాపం ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నమాట వ్యంగ్యం మాత్రమే కాదు, నిజమే కాబోలు. లేకపోతే ప్రజల నుంచి దేవుడి దాకా, పాలన నుంచి రాజకీయం దాకా, పెట్టుబడుల నుంచి సంస్కరణల దాకా, అభివృద్ధి నుంచి అమరావతి దాకా అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చ అబద్ధాలే. సంపద సృష్టి అబద్ధం. ఆ అబద్ధం మాటున దాచిన చేదు నిజం అప్పుల సృష్టి. ఖజానా ఖాళీ పచ్చి అబద్ధం. ఆ అబద్ధం మాటున దాగిన నిప్పులాంటి నిజం సూపర్ 6 హామీలకు ఎగనామం. విజనరీ ముసుగే పెద్ద అబద్ధం. ఆ అబద్ధం మాటున దాచేసిన భయంకరమైన నిజం బాబుగారు చేస్తోన్న ఆర్థిక విధ్వంసం. నిప్పులాంటి మనిషిని అనే డైలాగ్ గలీజు అబద్ధం. ఆ అబద్ధం మాటున దాగిన ఒళ్ళు గగురు పొడిచే నిజం రాష్ట్రానికి వెన్నుపోటు. తన అవలక్షణాలను, కుట్రలను, కుతంత్రాలను దాచేయడానికి క్షణానికొక అబద్ధం, నిమిషానికొక అబద్ధం చెప్తూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న బొంకుల బాబు ఇప్పుడు అవే అబద్ధాలతో ఏపీ భవిష్యత్తుకి సమాధి కట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాల మేడలు కట్టడం, గెలిచిన తర్వాత ప్రజలను వంచిస్తూ మరిన్ని అబద్ధాలు చెప్తూ ఎన్నికల హామీలకు నీళ్లు వదిలేయటం చంద్రబాబుకు కొత్తేం కాదు. చంద్రబాబు చేతిలో మోసపోవటం కూడా తెలుగు ప్రజలకు, ఏపీ ప్రజలకు కొత్తేం కాదు. కాకపోతే అదే ప్రజలను పదే పదే తన మాయ మాటలతో వంచి అధికారాన్ని దక్కించుకోవటం, గెలిచిన తర్వాత నాలుక మడత పెట్టి హేళన చేసి హామీలను అటకెక్కించి ప్రజలను దగా చేయటంలో మాత్రం చంద్రబాబుతో దేశంలో మరే రాజకీయ నాయకుడు పోటీ పడలేడు. ప్రజలను నమ్మించి నిలువున ముంచటంలో ఘన చరిత్ర చంద్రబాబుది. 2014లో కూడా ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత చుక్కలు చూపించారు. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ భేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రుణాలను 25,000 కోట్లకు కుదించి చివరకు 15,000 కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తుల మారి నారా చంద్రబాబు. ఆ కుట్రకి బలైపోయిన ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చా. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి.
విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండవు. కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీరు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గమే ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తారని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రి ఏమైనా కలొచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత కేవలం 15,000 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా. వడ్డీ భారం పెరిగిపోయి బ్యాంకుల నుంచి వేల నోటీసులు రావడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కు పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఎన్నికల హామీలను తొంగలో తొక్కారు. సూపర్ 6 పేరుతో ప్రజలను దగా చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ని ముంచేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో ఆటవిక పాలనను సాగిస్తున్నారు. ప్రజల మీద, ప్రతిపక్ష నేతల మీద అబద్ధాలతో కుట్రలు చేయటమే కాదు, ఏకంగా ఆ భగవంతుడి మీద కూడా పన్నాగాలు పన్నే నీచ స్థితికి చంద్రముఠ దిగజారిపోయింది. జనరంజక జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలని అబద్ధాలతో మభ్యపెట్టారు. అవి ఎంత పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆటవిక పాలనని, ఆర్థిక విధ్వంసాన్ని కూడా అదే అబద్ధాల ముసుగేసి దాచేస్తున్నారు. పెట్టుబడుల మీద పెద్ద పెద్ద అబద్ధాలు, ఉద్యోగాల మీద ఉలిక్కి పడేలా చేసే అబద్ధాలు, అమరావతి మీద అయితే అమ్మ బాబోయ్ అనిపించే అబద్ధాలు. ఇలా చంద్రం ఛాంబర్లో అల్మెరాల నిండా అబద్ధాల దొంతరలే. ఇవన్నీ చాలవన్నట్టుగా జగన్ తీసుకొచ్చిన పథకాలు, జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలు, జగన్ సాధించిన పెట్టుబడులు అన్నింటినీ తన ఖాతాలో వేసుకోవడానికి క్రెడిట్ చోరీ చేస్తూ కళ్ళబొల్లి అబద్ధాలు. వీటన్నింటితో పాటు దేశ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ పరువు తీసే అబద్ధాలైతే మరీ దరిద్రం. దేశానికి మొబైల్ నేనే తెచ్చాను, ఐటీకి ఆద్యుణ్ణి నేనే, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చండాలానికి అంతే లేదు. ఒక కుట్ర పన్నేశాయి, అమలు చేయటానికి ఒక అబద్ధం చెప్పాయి. అరచేతిలో వైకుంఠం చూపించు నమ్మించటానికి ఒక అబద్ధం చెప్పాయి. అవినీతిని దాచటానికి, అరాచకాలకు కొమ్ము కాయటానికి అబద్ధాలే. వీటన్నింటితో పాటు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీని కూడా చంద్రబాబు అబద్ధాల పునాదుల మీదే కొనసాగిస్తున్నారు. అదాని గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ జగన్ కి దక్కకుండా చేయాలని ఆ ఘనతని తన ఖాతాలో వేసుకోవటానికి పడరాని పాట్లు పడి చివరికి నవ్వుల పాలయ్యారు. అలానే జగన్ తీసుకువచ్చిన పథకాలను, అమలు చేసిన సంస్కరణలను కూడా నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ చేస్తూ ప్రజలకు దొరికిపోతూనే ఉన్నారు. నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. విన్నారుగా, పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు, బడాయిలు. అమ్మఒడి తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి నివ్వెరపోతుంది. అమ్మఒడి రూపశిల్పి లోకేష్ అట. పైగా ఇదంతా చెప్పింది ఎక్కడో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో. నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలల్లో ఇదొకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలల్లో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతిలో కూర్చొని చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడేశారు. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్ ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకున్నారు. దేశ ప్రజల ముందు ఏపీ ఇమేజ్ ని, తెలుగు వాళ్ల పరువుని తీసి పారేసే అబద్ధాలు కూడా చంద్రబాబు నోటి నుంచి ఆసువుగా వస్తూనే ఉంటాయి. హైదరాబాద్ ని చంద్రబాబు ప్రపంచ పటంలో పెట్టడం, భారతదేశానికి చంద్రబాబే మొబైల్ ఫోన్ తీసుకురావటం, తన స్ఫూర్తితోనే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో చేరారని చెప్పటం, ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాలకు కొదవే లేదు. తన కుట్రలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేయటం, ప్రతిపక్ష నేతల మీద కుట్రలు చేయటం, క్రెడిట్ చోరీకి పాల్పడటం,
ఆ భగవంతుడి మీదే పన్నాగాలు పన్నటం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తెలుగు ప్రజలకు, రాష్ట్రానికి, హిందూ సమాజానికి చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.